నమస్కారం డినిస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. ఏపీకి జీవనాడైన పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు విధ్వంసంతో నాశనం చేసిందని ధ్వజం. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కూతురు జోలికి రావద్దని మందలించిన తండ్రిని నడి రోడ్డుపైన నరికిన యువకుడు. ఘటనా స్థలంలోనే మృతి చెందిన రామచంద్ర ప్రసాద్. ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుబడిన సంగతి తెలిసిందే. ఇటీవలే అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడని, అలాంటి ప్రాజెక్టును 5 ఏళ్ల పాటు ఎలా విధ్వంసం చేశారో ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పనులు ఒక యజ్ఞలా సాగాయని, అప్పట్లో ఉన్న సమస్యలను సవాళ్లను అధిగమించి మరీ ముందుకు వెళ్లామని చంద్రబాబు గుర్తు చేశారు. ఒక్క రోజులోనే స్పిల్ ఛానల్లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి నాటి ప్రభుత్వం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిందని చంద్రబాబు గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అటు హెడ్ వర్క్ల పనులు చేస్తూనే ఎగువ దిగువ కాఫర్ డ్యాముల నిర్మాణం పనులు పూర్తి చేశామని చెప్పారు. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో 414 రోజుల్లో పూర్తి చేశామని చంద్రబాబు ప్రస్తావించారు. 72% పనులకు 11,537 కోట్లు ఖర్చు, 2 కిలోమీటర్ల పొడవుతో 100 మీటర్ల పైగా లోతుతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టామని చంద్రబాబు గుర్తు చేశారు. జర్మనీ కంపెనీ బావర్ ద్వారా ఈ పనులు పూర్తి చేయించామని పేర్కొన్నారు. స్పిల్వే గేట్ల డిజైన్లు సిద్ధం చేసి గేట్ల అమరిక సైతం అప్పట్లోనే ప్రారంభించామని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి పనికి పీపీఏ కేంద్ర జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకున్నామని, అప్పట్లో జలవనరుల శాఖ మంత్రులుగా ఉన్న ఉమాభారతి, నితిన్ గడ్కరీలు పోలవరం వచ్చి పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని ప్రస్తావించారు. టీడీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు 72% పూర్తయ్యాయని చెప్పారు. 5 ఏళ్ల కాలంలో 28 సార్లు క్షేత్రస్థాయి పర్యటనకు, 82 సార్లు వర్చువల్గా చేశానని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ 5 ఏళ్ల కాలంలో మొత్తం 72% పనులు జరగగా అందుకు 11,537 కోట్లు ఖర్చయ్యాయని చెప్పారు. అందరికీ నమస్కారాలు. ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం కానీ, ఇంకొక పక్కన ఏ విధంగా రాష్ట్రం నష్టపోయింది అనే విషయాలు కూడా కూలంకుషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రజలైతే ఏకపక్షంగా ఎన్నికలు నడిపించారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఇది ఒక హిస్టారికల్ ఎలక్షన్. ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఇటీవల సీట్లు గెలవచ్చేమో కానీ ఇంత పెద్ద విక్టరీ ఎక్కడా రాలేదు. ప్రజల్లో ఈ మార్పుకు కారణం ఏంటని అన్వేషిస్తే ఒక పక్క జరిగిన నష్టాన్ని గుర్తించారు, ఇంకొక పక్క ఇన్ని రోజులు ఏ విధంగా అణగదొక్కారో అవన్నీ కూడా భరించి ఒక ఫ్రస్ట్రేషన్లో ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు మీడియా, మనం 4th ఎస్టేట్ అని పిలుస్తాం. మొన్నటి వరకు అందరూ మిమ్మల్ని చూసి భయపడ్డారు కానీ మొట్టమొదటిసారిగా మీరు కూడా భయపడే పరిపాలన సాగింది. కనీసం ఫ్రీగా చెప్పుకోలేని పరిస్థితికి వచ్చేసారు మీరు. ఇంకా రాజకీయ పార్టీలు అయితే లెక్కలేనితనం వచ్చింది. ఇంకా అసెంబ్లీ నామమాత్రం అయిపోయింది. ఈవెన్ కోర్టుల్లో కూడా వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారు. కోర్టులు కూడా అంటే మనం చూసాం, సోషల్ మీడియాలో పెట్టి జడ్జెస్ను కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వస్తే వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. అతనికి ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు దేవస్థానం అధికారులు. వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ ఈవో రామారావు అమ్మవారి శేషవస్త్రం ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. కూతురు జోలికి రావద్దని మందలించిన తండ్రిని నడి రోడ్డుపై నరికి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. విజయవాడలో జరిగిన దారుణం స్థానికంగా సంచలనం రేపింది. కన్న కుమార్తె ఎదురుగానే కర్కశంగా తండ్రిని హతమార్చాడు. బృందావన్ కాలనీలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. భవానీపురంలోని చెరువు సెంటర్కు చెందిన కె శ్రీ రామచంద్ర ప్రసాద్ బృందావన కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. నిత్యం భవానీపురం నుంచి రాకపోకలు సాగిస్తున్నాడు. ఆయన కుమార్తె దార్శిని ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠ విజ్ఞాన్ విహార్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మణికంఠకు ఇన్స్టాలో దార్శినితో పరిచయం ఏర్పడింది. 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన శ్రీ రామచంద్ర ప్రసాద్ కుమార్తెను హెచ్చరించాడు. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలన్నాడు. తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను హెచ్చరించాడు. దీంతో కొద్ది రోజులుగా దార్శిని అతడిని పక్కన పెట్టింది. పెళ్లి చేసుకోవాలని మణికంఠ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. దీనిపై శ్రీరామచంద్ర ప్రసాద్ కొంతమందిని తీసుకుని మణికంఠ ఇంట్లో పంచాయతీ పెట్టాడు. ఆ తర్వాత మణికంఠ ఇంట్లో రోజు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మణికంఠ తల్లి గురువారం ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. దీంతో మణికంఠ పగ పెంచుకున్నాడు. గురువారం శ్రీ రామచంద్ర ప్రసాద్ కుమార్తెని తీసుకుని బృందావన కాలనీలోని కిరాణా షాపునకు వచ్చాడు. రాత్రి 9 గంటల సమయంలో షాపు మూసేసి ఇద్దరు ఇంటికి బయలుదేరారు. పగతో రగిలిపోతున్న మణికంఠ కత్తి తీసుకుని బృందావన కాలనీకి వచ్చాడు. షాపునకు 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద నిలబడ్డాడు. తండ్రి కూతుళ్ళు స్కూటర్పై వస్తుండగా ఎదురుగా వెళ్లి బైక్తో ఢీకొట్టాడు. కింద పడిపోయిన శ్రీ రామచంద్ర ప్రసాద్పై కత్తితో వేటు వేశాడు. రోడ్డుపై పడిన తండ్రిని దార్శిని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టగానే మళ్లీ నరికాడు. దార్శిని ఎంత ఆపినా విచక్షణ లేకుండా నరికాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. తనతో తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. చుట్టుపక్కల వారు రాగానే పరారయ్యాడు. శ్రీ రామచంద్ర ప్రసాద్ని వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. కేసును కృష్ణలంక ఇన్స్పెక్టర్ ఆకుల మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారు చేశామని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని చెప్పారు.
అన్ని రకాల విద్యకు అండగా ఉండే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. సత్యనారాయణపురంలోని ఏకేటీపీ స్కూల్లో విద్యా కిట్లను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమ తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లు మంచి పాలన చేయాలని రాష్ట్రంలో చంద్రబాబుని, నియోజకవర్గంలో తనను ప్రజలు ఎన్నుకున్నట్లు చెప్పారు. వారి నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ తీసుకొస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే 8వ తరగతి విద్యార్థులకు సైకిల్ ఇచ్చిన చరిత్ర టీడీపీ ప్రభుత్వందేనని ఆయన అన్నారు. చంద్రబాబు కృషి కారణంగానే నేడు ప్రభుత్వ పాఠశాలలు ఇలా ఉన్నాయన్నారు. విద్యతోనే కుటుంబ స్థితిగతులు మారుతాయని, విద్యార్థులు దానికి అనుకూలంగా చదువుకోవాలని సూచించారు. ఈ పాఠశాలలో ఇప్పటికే 85% ఉత్తీర్ణత ఉందని, దానిని పెంచే విధంగా అధ్యాపకులు పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున స్కూల్ యూనిఫామ్సు, అలాగే పౌష్టికాహారం, మధ్యాహ్నం భోజనం, టెక్స్ట్ బుక్స్, అట్లాగే నోట్బుక్స్, షూసు అన్నీ కిట్టుగా ఏర్పాటు చేసి ఇవాళ అన్ని స్కూల్స్లో విద్యార్థులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఏకేటీపీ స్కూల్లో 33వ డివిజన్లు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. గత సంవత్సరం 10th క్లాస్లో ఏకేటీపీ స్కూల్లో ఉత్తీర్ణత శాతం 10th క్లాసు 85%. ఈరోజు ఈ ఇయర్ 95% టార్గెట్గా పెట్టుకొని పనిచేయమని చెప్పాం. హెడ్ మాస్టర్ గారు కానీ అట్లాగే టీచర్లు కానీ దాని మీద అందరూ కూడా దృష్టి పెడతామని చెప్పారు. సంతోషం. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలన్నింటిని కూడా బలోపేతం చేసి ఆ పిల్లలకి అన్ని రకాలుగా రేపు ఈ 10th క్లాస్ కంప్లీట్ అయినాక జూనియర్ ఇంటర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, అలాగే పీజీలు కానీ అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అండగా ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గతంలో నాడు నేడు అని చెప్పి దోచుకు తిన్నారు. ఇవాళ ఎన్ని కూడా పోయి మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చిన చంద్రబాబు గారి హయాంలో ఖచ్చితంగా ప్రభుత్వ పిల్లలకి, పాఠశాల పిల్లలకి అండగా ఉండడం తెలియజేస్తాం. ఈరోజు సత్యనాపురం 33వ డివిజన్లో నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో నగరంలోనే అత్యంత ప్రథమ స్థానంలో నిలిచిన ఏకేటీపీ స్కూల్లో 1500 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వారు అందించిన స్కూల్ బ్యాగ్స్, షూస్, బుక్స్ ఈరోజు వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అలాగే ఈ స్కూలుకి రాబోయే రోజుల్లో ఏ విధంగా పూర్తి సహాయ సహకారాలు అందించాలని వారు అడగడం జరిగింది. వారు దానికి రిప్రజెంటేషను అతి తొందరలో హెడ్ మాస్టర్ గారు పెట్టుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ స్కూల్ను అత్యున్నత స్థానంలో పెంపొందించడానికి ఏ విధమైన సహాయ సహకారాలు కూడా అందిస్తామని శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వర గారు తెలియజేసినందుకు సత్యనాపురం ప్రజల తరపున, ఈ డివిజను ప్రజల తరపున, స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల తరపున కూడా వారికి శుభాకాంక్షలు అందజేయడం జరుగుతుంది. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో మదర్సా చారిటబుల్ ట్రస్ట్లో 100 కేజీలు కుళ్ళిపోయిన మటన్ మాంసం లభించింది. 17వ తేదీ మటన్ నేటికి వాడుతున్నారని తెలుస్తుంది. కరిష్మా అనే అమ్మాయి దీనివల్ల మృతి చెందింది. మరో 8 మంది హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న రాత్రి భోజనం చేసిన పిల్లలు 10 మందికి వాంతులవగా ఫుడ్ పాయిజన్ అయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తెలుగు ఫిలిం అండ్ డిజిటల్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ 24 అనుబంధ సంఘాల కార్యాలయాన్ని విజయవాడ గాంధీనగర్లో ఏర్పాటు చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ అధినాయకులు ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్, అలంకార ప్రసాద్, తుమ్మల ప్రసన్న కుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఫిలిం ఛాంబర్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి పిఎస్ఎన్ దొర మాట్లాడుతూ తెలుగు ఫిలిం అండ్ డిజిటల్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గత 30 ఏళ్లుగా హైదరాబాద్లో అనేక మంది సినీ కార్మికులను తయారు చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఫెడరేషన్ శాఖను నిర్మాణం చేశామని అన్నారు. ఏపీలో కూడా సినీ కార్మికులను తయారు చేయాలని పూనుకున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా సినీ కార్మికులను తయారు చేసి ఉపాధి కల్పించాలని సినిమా రంగంలోని 24 శాఖలు ఇక్కడ ప్రారంభిస్తున్నామని అన్నారు. విజయవాడ ప్రధాన కేంద్రంగా విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి కేంద్రాలుగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తామన్నారు. నిబద్ధతతో సినీ పరిశ్రమ పనిచేయాలి, కార్మికులకు సమన్యాయం చేయాలి, నైపుణ్యం బయటకు తీసుకురావాలని సినీ కార్మిక శాఖను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోశాధికారి తుమ్మల ప్రసన్న కుమార్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మాత్రమే ఉన్నాయన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక శాఖలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయని, అవి సినీ పరిశ్రమను ఉద్ధరించడానికే రాలేదని, ప్రారంభించినోళ్ళు తమ ఉనికిని చాటుకోవడానికి వచ్చాయన్నారు. ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బులిచ్చి కార్మికులు నష్టపోవద్దని కోరారు. పిఎస్ఎన్ ద్వారా జనరల్ సెక్రటరీ అండి, ఎంప్లాయీస్ ఫెడరేషన్. గత కొన్ని 30 సంవత్సరాలుగా మా ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హైదరాబాద్లో మ్యాక్సిమం చాలామంది కార్మికులను రెడీ చేసింది. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఫెడరేషన్ అనేది ఒక శాఖని ఇక్కడ నిర్మాణం చేశాము. ఇవాళ మన ఛాంబర్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ దామోదర ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రసన్న అన్న గారితో ఇవాళ ఆఫీస్ ఓపెన్ చేసి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఏది ఏమైనా కానీ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ మంది సినీ కార్మికుల్ని రెడీ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేశామండి. గత ఒక 50 సంవత్సరాల నుంచి కూడా చెన్నైలో ఉండేది ఇండస్ట్రీ. దాని తర్వాత నెమ్మదిగా హైదరాబాద్ షిఫ్ట్ అయింది. హైదరాబాద్ షిఫ్ట్ అయిన 30 సంవత్సరాలకి అక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్కర్స్ని మేము స్థాపించాము. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫెడరేషన్ తరఫున కార్మికులందరినీ కూడా రెడీ చేశాము. పేరు అనిల్ కుమార్ వల్లభనేని, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు ఫిలిం అండ్ డిజిటల్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ని నెలకొల్పడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ దానికి సంబంధించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆల్రెడీ హైదరాబాద్లో మెయిన్ హెడ్ ఆఫీస్గా కొనసాగుతూ ఉంది. తెలుగు ఫిలిం ఛాంబర్ కానీ అన్నీ కానీ ఆ ఛాంబర్ ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ కొనసాగుతూ ఉంటుంది. దానికి అనుబంధంగా అమరావతిలో కూడా ఒక యూనియన్ స్థాపించాలని, ఫెడరేషన్ యొక్క కార్యాలయం స్థాపించాలని ఈరోజు ఇక్కడ నెలకొల్పుకోవడం జరిగింది. అంటే ఓన్లీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, అలాగే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు 2 రాష్ట్రాలకి, ప్రపంచానికి ఈ వర్కర్స్గా చూసుకుంటే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఒకప్పుడు మద్రాసులో ఉండేది. మద్రాసులో ఉన్న ఇండస్ట్రీని హైదరాబాద్కు రప్పించడానికి ఆ రోజుల్లో కోటా శ్రీనివాసరావు గారు అమరణ నిరాదీక్ష చేసి, ఆ నిరాహార దీక్ష మూలంగా హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీ వస్తే ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో జనరల్గా ఎప్పుడు కూడా వర్కర్స్ అసోసియేషన్లో ఏ ఓనర్ ఒప్పుకోరు. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో కేవలం నిర్మాతలే ఈ తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ని ఆ రోజు స్థాపించడం జరిగింది. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, సెక్రటరీ ఆఫ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండి. ముందుగా తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళకి బెస్ట్ విషెస్ అండి. ఇవాళ బ్రాంచ్ కార్యాలయం ఇక్కడ మొదలుపెట్టినందుకు ఇది ఎప్పుడో జరగాల్సింది, వీళ్ళందరూ చెప్పినట్టు. బట్ లేట్ అయినా కానీ ఒక మంచి టైంలో జరిగిందనేది నా భావన. ముందుగా వాళ్ళందరికీ, ప్రతి మెంబర్కి, ప్రతి యూనియన్ మెంబర్స్కి, ప్రతి ఒక్కళ్ళకి నా అభినందనలు. రాష్ట్రంలో వివిధ విభాగాలలో పనిచేసిన స్కీమ్ వర్కర్స్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పార్ట్ టైం, డైలీ వేస్ కార్మికుల పట్ల రాజకీయ వేధింపులు సరైన విధానం కాదని
ప్రస్తుతం పనిచేసిన చిరు ఉద్యోగులను కార్మికులను తొలగించి అధికార పార్టీకి సంబంధించిన వారిని నియమించడాన్ని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబిలేసు దుర్మార్గపు చర్యలుగా అభివర్ణించారు. చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు తొలగింపులు ఆపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బహిరంగ విజ్ఞాపన చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబిలేసు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ వివిధ జిల్లాల్లో అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులు, స్కూల్ ఆయాలు, మోడల్ స్కూల్స్, హాస్టల్ సిబ్బంది, విద్యుత్ కార్మికులను స్థానిక అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు బెదిరించడం, బలవంతంగా రాజీనామాలు చేయించడం, విధులకు హాజరు కాకుండా అడ్డుకోవడం దుర్మార్గమని, గత ప్రభుత్వంలో వీరు ఉద్యోగాల్లో చేరారని, వీళ్లను తొలగించి అధికార పార్టీ వాళ్ళని నియమించుకోవడం అన్యాయమన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడవద్దని చెప్తున్నా అందుకు విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. గత వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాంటి వైఖరి అవలంబించి భంగపడిందని, గత ప్రభుత్వ విధానానికి భిన్నమైన పాలన అందించాలని, చిరువేతన జీవుల ఉపాధిని దెబ్బతీయవద్దని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏఐటిసి ప్రెస్ మీటు. ఈ ప్రెస్ మీట్లో నాతో పాటుగా మా ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ గారు, అలాగే ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి బాలకాశి, ప్రభుత్వాలు మారిపోయినాయి. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో నిన్న 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చింది. సరే, అధికారంలోకి రాగానే ఏదో గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ప్రతిపక్ష పార్టీ పైన, దాని నాయకులపైన కొన్ని దుందుడుకు చర్యలు, కక్ష సాధింపు చర్యలు తీసుకుంది. అది నిజమే. దాన్ని సభ్య సమాజం ఖండించింది. రాష్ట్రంలో ఓటర్స్ కూడా దాన్ని ఖండించారు, తిరస్కరించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మేము ఆ పని చేయము అంటూనే ఆ ప్రభుత్వ పెద్దలు చేసినటువంటి తప్పొప్పులను పసిగట్టి వాళ్ళపైన చర్య తీసుకోవాల్సింది పోనిచ్చి చిన్న ఉద్యోగస్తులు, అది మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసేవాళ్ళు, వాళ్లకు నెలకు 3,000 రూపాయలు, నెలకు 3,000 రూపాయలు జీతం మధ్యాహ్న భోజన పథకం. ఆ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వాళ్ళను, స్కూల్ స్వీపర్స్ను, అలాగే ఆశా వర్కర్స్ను, కొన్ని చోట్ల అంగన్వాడీ వర్కర్స్ను, మరికొన్ని చోట్ల విద్యుత్ రంగంలో పనిచేసే మోటార్ రీడర్స్ను, ఇటువంటి వాళ్ళందరినీ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేల ప్రోద్బలముతో బెదిరించి భయపడిచ్చి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని తన నివాసంలో శుక్రవారం పవన్ అధికారులతో సమావేశమయ్యారు. వివిధ శాఖల్లో నిధుల వినియోగం, చేపట్టిన పనులు, ప్రస్తుత పరిస్థితులపై పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు. విధులు నిర్వర్తించేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. పలు ప్రాంతాల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఉన్న ఆస్తులను విడతల వారీగా తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు కె రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్ను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని రామకృష్ణ చెప్పారు. విశాఖపట్నంతో పాటు హైదరాబాద్, చెన్నై, రాయబరిలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆస్తులను కూడా విడతల వారీగా అమ్మేందుకు పూనుకుంటుందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసి నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఉక్కుపాదం మోపడం దుర్మార్గమని తెలిపారు. విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ సెక్రటేరియట్ భవనాలు నిర్మిస్తే బాగుంటుందని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నుండి కాపాడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని చెప్పారు. 32 మంది ప్రాణత్యాగాలతో ఆంధ్రుల హక్కుగా బాసిల్లుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడాల్సిన అవసరం ఎంతో ఉందని సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర స్టీల్ మంత్రిని కలిశామని చెబుతున్నారు. కానీ విశాఖపట్నం ప్రైవేటీకరణ అంశం విషయమై ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఒత్తిడి చేయాలే కానీ కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసి కాదని స్పష్టం చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఏపీకి చెందిన ఎంపీల సహకారంతో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేందుకు కృషి చేయాలని కోరుతున్నామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ అమ్మడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో, చెన్నైలో, రాయబరేలీలో ఏవైతే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తెగనమ్మడానికి పూనుకుంటా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత కూడా, ఎన్నికల తర్వాత కూడా ఏమైనా మార్పు వస్తుందంటే మార్పు ఏమాత్రం కూడా కనపడడం లేదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏమో ఒకేసారి విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ సెక్రటేరియట్ కడితే బాగుంటుంది, రాజధాని నిర్మాణం చేస్తే బాగుంటుంది అన్నట్లు వార్తలు వస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని ఇవాళ అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చొరవ తీసుకొని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవాలి. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ, మన రాష్ట్ర ప్రజల యొక్క ఒక్క మాటలో చెప్పాలంటే సెంటిమెంట్ కూడా ఇందులో ఉంది. అమరావతి రాజధాని ఏ రకమైన సెంటిమెంట్ ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అలాంటి సెంటిమెంట్ లేదు. కాబట్టి ఏమంటే దీనికోసం అక్కడ కూడా చేయాలి. మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి గారు స్టీల్ మినిస్టర్ కలిసామన్నారు. స్టీల్ మినిస్టర్ గారు కలవాల్సింది, ప్రైమ్ మినిస్టర్ కలవాలని కోరుతాం. ఎందుకంటే ఇవాళ నిర్ణయం చేసేది ప్రైమ్ మినిస్టర్ అయితే స్టీల్ మినిస్టర్ ఏం చేస్తాడు? కుమారస్వామి గారు ఏం చేయలేదు. కాబట్టి ఏమంటే ఇవాళ క్లియర్ కట్గా దీన్ని కాపాడుకోవాలంటే దాన్ని శైలి ఆధ్వర్యంలో కలిపినా మంచిది, లేదంటే దానికి ఏవైతే మైనింగ్ ఉందో మైనింగ్ కట్టబెట్టి ఆ రకంగా దానికి చేస్తే ఖచ్చితంగా లాభాల బాటలో పయనిస్తుంది. 2023-24లో వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్తా ఉన్నారు. మీరు ఒక పక్క ఉత్పత్తి తగ్గించేస్తూ ఉన్నారు, కొన్ని అందులోనే జిందాల్కి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫర్నేస్ని. కాబట్టి ఏమంటే ఒక పక్క జిందాల్కి ఇస్తాము, ఫ్లాట్స్ అమ్మేస్తాము, దాని ఆస్తులు అమ్మేస్తాము, తర్వాత దానికి ఏమాత్రం కూడా మేము మైన్స్ ఇవ్వము, లేదా సేల్ లేకపోతే అన్నీ ముడుచుకోలేమని అంటే ఇది సరైనది కాదు. కాబట్టి ఏమంటే దీన్ని ఒక సీరియస్ అంశంగా తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీల సహకారంతో, ఎంపీల సహకారంతో ప్రభుత్వం పైన ప్రత్యేకించి ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఈ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతాం. T20 ప్రపంచ కప్ 2024 రెండో సెమీఫైనల్లో భారత జట్టు గ్రాండ్ విక్టరీ సాధించింది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్పై 68 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. దీంతో T20 ప్రపంచ కప్ 2022 సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైన భారత్ ఈసారి మాత్రం ప్రతీకారం తీర్చుకుంది. ఆ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో భారత్ని ఓడించింది. ఈసారి భారత్ ఆ ఓటమి ఖాతాను సమం చేసింది. ఈ క్రమంలో రేపు ఫైనల్ మ్యాచ్ టీమిండియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. 10 ఏళ్ల తర్వాత T20 ప్రపంచ కప్లో టీమిండియా ఫైనల్ చేరుకోవడం విశేషం.
అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో ఓ ఇల్లు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో ఓ కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో చేబ్రోల్ వినయ్ అనే వ్యక్తి ఇల్లు గురువారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కావడంతో పూర్తిగా కాలిపోయింది. కుటుంబ సభ్యులు ఇంటి వద్ద లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంతో బాధిత నిరుపేద కుటుంబం కట్టుబట్టలతో నిస్సహాయతతో ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. ఏపీకి జీవనాడైన పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు విధ్వంసంతో నాశనం చేసిందని ధ్వజం. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కూతురు జోలికి రావద్దని మందలించిన తండ్రిని నడి రోడ్డుపైన నరికిన యువకుడు. ఘటనా స్థలంలోనే మృతి చెందిన రామచంద్ర ప్రసాద్. డీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డీ న్యూస్.